భయం అనేది ఒక భావోద్రేకం కదా. దేన్నైనా భయంకరమైన దాన్ని దేన్నైనా చూస్తే భయపడతాం. భయం అనేది న్యాచురల్ ఎమోషన్. ఇశ్రాయేలీయులు నెఫీలులను చూసి భయపడ్డారు. భయపడడం సహజమా కాదా? వాడేమో తాడి చెట్టు తున్నాడు, వీడేమో తున్నాడు, భయపడడం. మరి దేవుని కోపం వచ్చింది, వాళ్ళని చూసి భయపడతారా మీరు? సార్ నేను మీకు అసలు కణాలు ఇయ్యను, వెనుక యూటర్న్ తీసుకోండి, మీరందరూ చచ్చిన దాకా అడవిలో తిరగండి. భయపడకూడని చోట భయపడితే దేవునికి చాలా కోపం వచ్చేస్తుంది. యాక్చువల్గా అయితే భయపడడం అది మానవ సహజమే. ఆ పరిస్థితిలో ఎవడైనా భయపడతాడు, నువ్వైనా నేనైనా భయపడతా. కానీ దేవునికి నచ్చలే. ఎందుకురా భయపడ్డాను మీరు? ఎందుకు దేవుని కోపం వచ్చింది చెప్పండి? వీళ్ళు యథార్థవంతులైతే ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుత కార్యాలు గుర్తుకు తెచ్చుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలి. ఎర్ర సముద్రమును దేవుడు ఎలా చీల్చాడు, ఫరో రథముల సైన్యములతో ఎలాగ యుద్ధం చేశాడు. ఏ దేవుడైనా ఏ జనములకైనా ఇలాగ చేశాడా? ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు మాకు తోడై ఉండగా వీళ్ళు మనల్ని ఏం చేస్తారు అని యెహోషువ, కాలేబు అనుకున్నారు. మిగతా 10 గోత్రాల ప్రధానులు అనుకోలేదు. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా భయపడ్డోళ్ళ వైపే ఉన్నారు తప్ప ఎవరైతే ధైర్యం చెప్తున్నారో వాళ్ళని రాళ్ళేసుకోవడం, వాళ్ళని సమర్థించలేదు. మనము ఆ దేశమును స్వాధీనపరచుకుందాము, మన శక్తి చాలుంటే ఏందిరా స్వాధీనపరచుకునేది, మమ్మల్ని చంపడానికి తెచ్చారా ఏంటి ఇంత దూరం, వాళ్ళేమో రాక్షసులు ఇరుచుకొని తినేస్తారు అని మూర్ఖంగా మాట్లాడుతున్నారు. కానీ ఎర్ర సముద్రమును చీల్చిన యెహోవా దేవుడు మా ముందుండగా వాడు మనల్ని ఏం చేస్తాడు అనుకోలేకపోయారు. భయము మానవ సహజమే, కానీ ఎన్నో అద్భుతములు చూసిన తర్వాత ఇంకా నువ్వు భయపడడం, దేవుడు దాన్ని ఈజీగా తీసుకోడు. ఎరా నా మీద విశ్వాసం లేదు కనుక. ఇట్లాగా భయపడకూడని సమయంలో భయపడ్డం, ప్రేమించకూడని వాటిని ప్రేమించటం.